హలో అండి, నమస్తే. ఈరోజు ఉల్లిపాయ పకోడీ చూద్దాం. శనగపిండి తీసుకున్నామండి, అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం, కొద్దిగా తినే సోడా వేసుకున్నాం. తినే సోడా చూసి వేసుకోవాలని కొంచెం చిటికెడు చాలు. కారము, కొంచెం జీలకర్ర, హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఉల్లిపాయని సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి, పొడవుగా. ఉల్లిపాయలను బాగా గట్టిగా పిసికి అందులోనే ఆ శనగపిండి, ఉప్పు, పసుపు కలిపిన పొడిని వేసేసి ఉల్లిపాయలకు బాగా పట్టించాలండి. ఉల్లిపాయలకు పట్టిన తర్వాత లూజ్గా పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఉల్లిపాయలను వాటర్ సరిపోతుంది. కొంచెం వేసానండి వాటర్. ఇప్పుడు నూనె వేడైంది. నూనెలో ఉల్లిపాయ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి. అలా వేగాక అటు ఇటు వేయించి ప్లేట్లోకి తీసుకుంటే ఉల్లిపాయ పకోడీ రెడీ.